తమిళ ఇండస్ట్రీలో వాళ్ళకి ఎలాంటి మార్కెట్ అయితే ఉంటుందో తెలుగులో కూడా అంతకు మించిన మార్కెట్ను సంపాదించుకున్న హీరోలు కూడా ఉన్నారు. కానీ ఈయన రూటే సెపరేట్. నిజానికి విక్రమ్ లాంటి హీరో ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఎలాంటి సినిమా చేసినా అందులో ఒక జెన్యూన్ ఎఫర్ట్ అయితే ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా అందరూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. గత కొన్ని రోజులుగా హిట్ దక్కకపోవడంతో విక్రమ్ ఆశలన్నీ తంగలాన్ మీదే పెట్టుకున్నారా? ఇది సక్సెస్ అవ్వకపోతే ఆయన ఇక సినిమాలు చేయరా? అంతలా ఆశలు పెట్టుకున్న సినిమా రిలీజ్ ఎప్పుడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తమిళ సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యభరితమైన సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో కమల్ హాసన్ మొదటి ప్లేస్ లో ఉంటే ఆయన తర్వాత ప్లేస్ లో విక్రమ్ ఉంటారు. ఇక విక్రమ్ ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాల్లో 80% మూవీస్ మొత్తం ప్రయోగాత్మకమైన సినిమాలే కావడం విశేషం. ఇక ఇలాంటి సినిమాల్ని చేస్తూ ఆయన ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకోవడమే కాకుండా సక్సెస్ల పరంగా కూడా మంచి విజయాన్ని అందుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి పాత్ర ఒక ప్రత్యేకమైన పాత్ర అనే చెప్పాలి. ఇతరులు పోషించిన పాత్రని తాను చేయడానికి ఇష్టపడడు. తాను చేసిన ప్రతి పాత్రలో తనని తప్ప ఆడియన్స్ మరొకరిని ఊహించుకోకూడదు అనే కాన్సెప్ట్ పెట్టుకుని ఆయన సినిమా చేయడానికి రంగంలోకి దిగుతాడు. ఇక అందులో భాగంగానే తమిళ ఇండస్ట్రీలో వాళ్ళకి ఎలాంటి మార్కెట్ అయితే ఉంటుందో తెలుగులో కూడా అంతకు మించిన మార్కెట్ ని సంపాదించుకున్న హీరోల్లో విక్రమ్ కూడా ఒకరు. నిజానికి విక్రమ్ లాంటి హీరో ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. ఆయన నార్మల్ సినిమాలు చేయడానికి అస్సలు ఇష్టపడడు. కెరియర్ మొదట్లో ఆయన చేసిన శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ లాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అయితే విక్రమ్ నిజానికి ఆయన తమిళ హీరో అయినప్పటికీ తెలుగు మాత్రం ఆయనకి చాలా మంచి ఆదరణ అయితే దక్కుతోంది. మొత్తానికి విక్రమ్ సినిమాల మీద పెట్టే ఎఫర్ట్ కోసమైనా తెలుగు అభిమానులు ఒక్కసారైనా ఆయన సినిమాని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందువల్లే ఆయన లాంటి నటులు మనకి ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది కనిపిస్తారు. అయితే తెలుగులో కూడా స్టామినా ఏంటో చూపిస్తూ చాలా సంవత్సరాల పాటు మన హీరోలతో పోటీ పడుతూ ఇక్కడ కలెక్షన్ల వర్షం కురిపించారు. కానీ మాసివ్ హిట్ కొట్టి చాలా రోజులవుతోంది. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా సరే విక్రమ్ మార్క్ హిట్ కొట్టడంలో వెనుకపడుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన పారంజిత్ డైరెక్షన్ లో తంగలన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని చాలా రోజులు అవుతున్నప్పటికీ ఎట్టకేలకు ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఏది ఏమైనప్పటికీ విక్రమ్ మాత్రం ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక గత చిత్రాలు ఆయన్ని కొంతవరకు నిరుత్సాహపరిచినప్పటికీ ఆయన మాత్రం ఎక్కడ తగ్గకుండా మరోసారి సాహసం చేయడానికే ఈ సబ్జెక్ట్ ని ఎంచుకున్నాడు. ఆయన బాడీని మెయింటైన్ చేసే విధానం చూస్తే ప్రతి ఒక్కరికి మెంటల్ ఎక్కిపోతుందనే చెప్పాలి. ఈ ఏజ్ లో కూడా ఆయన వెయిట్ తగ్గమంటే తగ్గుతాడు, పెరగమంటే పెరుగుతాడు. ఒక క్యారెక్టర్ కోసం ఎంతవరకైనా తెగించే హీరో విక్రమ్. మరోవైపు సోషల్ మీడియాలో ఒక న్యూస్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. అదేంటి అంటే తంగలన్ సినిమాతో విక్రమ్ హిట్ కొడితేనే తాను మరికొన్ని ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తారని, లేకపోతే మాత్రం ఇలాంటి సినిమాలు చేయడం ఆపేస్తాడనే టాక్ అయితే నడుస్తుంది. నిజానికి విక్రమ్ ఇలాంటి స్టేట్మెంట్ ఎప్పుడూ ఇవ్వలేదు. ఆయన మొదటి నుంచి కూడా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సక్సెస్ రేట్ తో సంబంధం లేకుండా తాను ఎక్కువగా ప్రయోగాత్మకమైన సినిమాల్ని చేయడానికే ఆసక్తి చూపిస్తానని, ఇతరులు చేసిన కథల్ని చేయడం తనకి ఇష్టం ఉండదని పలు సందర్భాల్లో తెలియజేశాడు. అయితే విక్రమ్ ఏది చేసినా కూడా చాలా స్పెషల్ గా ఉండాలని అనుకుంటాడు. ఇక అందుకోసమే తను ఒక క్యారెక్టర్ కోసం ఎంతటి కష్టానైనా పడతానని, ఒక సినిమా కోసం ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కొంటానని తెలియజేశాడు. అయితే పారంజిత్ ఈ సినిమాలో విక్రమ్ ని ఒక తెగకి చెందిన ఒక వ్యక్తిగా చూపిస్తున్నాడు. అయితే విక్రమ్ ని ఆ గెటప్ లో చూసిన ప్రతి ఒక్కరూ కూడా మొదటిసారి ఆయన్ని చూస్తే అసలు గుర్తుపట్టలేరు. అంతటి మేక్ ఓవర్ ని సాధించడంలో విక్రమ్ ని మించిన వారు మరొకరు ఉండరు. అలాగే ఆ పాత్రలో అంతటి గొప్ప నటుని చూపిస్తూ చేసే వర్క్ పట్ల ప్యాషన్ ఉంటే తప్ప అలా చేయడం చాలా కష్టం అనేలా ఆయన కష్టపడుతూ ఉంటాడు. ఇక ఇలాంటి సినిమాలు చేసే హీరోలు గానీ నటులు గానీ చాలా తక్కువ మంది ఉంటారు. అందులో విక్రమ్ ఒకరు. ఇక ఆయన ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మరొక ప్రయోగం చేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ హిట్ అయితే మాత్రం ఆనందంతో సినిమా చేస్తాడు, లేదంటే కొంచెం డల్ అవుతాడు. అంతే తప్ప సినిమా చేయడంలో ఆయన మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. చూడాలి మరి.
తంగలాన్ తో విక్రమ్ హిట్ కొడతాడా లేదా అనేది కొద్ది రోజుల్లో తేలనుంది.